హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 స్కోర్ని బేస్ చేసుకుని తెలంగాణ స్టేట్ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరి పేరైతే ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయింది. ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో తమ పేరు ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అక్టోబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి అక్టోబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎవరెవరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఒకసారి కండిషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అని మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అంటే తెలంగాణ స్టేట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నేమ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒకవేళ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా కానీ లేదా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే కన్వీనర్ కోటా లేదా మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ కోర్సెస్ లో ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు ఆయుష్ కోర్స్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. అలాగే ఆల్ ఇండియా కోటా కేటగిరీలో ఏఏసిసిసి కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఆయుష్ కోర్స్ అడ్మిషన్ పొందినటువంటి స్టూడెంట్స్ అంటే అడ్మిషన్ పొంది ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ స్టేట్ ఆయుష్ కోర్సు అడ్మిషన్ కి పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్తున్నారు. సో వాళ్ళెవ్వరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకూడదు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా కాలేజెస్ లో జాయిన్ అయి ఉండకూడదు అనేది ఇక్కడ కండిషన్. జాయిన్ అయితే వాళ్ళెవరు కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు, సింపుల్ గా చెప్పాలంటే. అర్థమైంది కదా. అలాగే మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో అక్టోబర్ 16వ తారీఖున కన్వీనర్ కోటాకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. ఒకసారి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఆయుష్ కోర్సెస్ లో మనకి 4 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయని తెలుసు: బిఏఎంఎస్, బియూఎంఎస్, బిహెచ్ఎంఎస్ అండ్ బిఎన్ఎంఎస్. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్ బిఏఎంఎస్ కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్. కాలేజ్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా బిఏఎంఎస్ కోర్స్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది క్లియర్ గా ఇచ్చారు. అలాగే బియూఎంఎస్ కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఇది. అలాగే బిహెచ్ఎంఎస్ కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్, దీంతో పాటుగా బిఎన్వైఎస్ కోర్స్ కు సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్. అలాగే ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టవలసినటువంటి అమౌంట్ 8,000 రూపాయలు. ఈ 8,000 రూపాయలు కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ యూస్ చేసి మాత్రమే కట్టవలసి ఉంటుంది. అలాగే ట్యూషన్ ఫీ మీకు ఆల్రెడీ ప్రాస్పెక్టస్ లో ఇచ్చారు. ఒకసారి ప్రాస్పెక్టస్ లో చూసుకోండి, లేకపోతే కాలేజెస్ వెబ్సైట్ లో కూడా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ కి, ప్రైవేట్ కాలేజ్ కి ఎంత ఫీజెస్ ఉన్నాయి అనేది అక్కడ లిస్ట్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అలాగే ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్తూ ఉన్నారండి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ కాలేజ్ లో రిపోర్ట్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీరు ఫర్దర్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ రౌండ్ లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే వాళ్ళు ఆ సీటు కోల్పోవడంతో పాటుగా నెక్స్ట్ రౌండ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయలేరు. అంటే ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీటుకి జాయిన్ అయితేనే అప్పుడు మాత్రమే సెకండ్ రౌండ్ లో మరలా పార్టిసిపేట్ చేసి అప్గ్రేడేషన్ కి వెళ్లే ఫెసిలిటీ ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సో ఎవరికైతే సీటు వచ్చిందో వాళ్ళు జాయిన్ అయితేనే ఆ సీట్ ఉంటుంది, దాంతో పాటుగా నెక్స్ట్ రౌండ్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. క్లియర్. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి, మెయిల్ ఐడీస్ ఉన్నాయి. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీలో ఎవరికైనా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో పెడుతూ ఉన్నాను. ఆ గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే నా వంతుగా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.